ఈ బ్యూటిఫుల్ నేచర్ని అంతా ఎంజాయ్ చేస్తూ నేను వ్లాగ్ తీస్తుంటే మా చెల్లెని అడిగింది, అక్క పొరపాటున లవర్స్ ఇక్కడ కూర్చుని వాళ్ళ పేరెంట్స్ని వీడియోస్ వాచ్ చేస్తూ వాళ్ళు కనుక వాళ్ళని చూస్తే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని. నేను అప్పుడు అన్నాను, మనం అంత ఫేమస్ యూట్యూబర్ కాదు, మన వీడియోస్ చాలా లిమిటెడ్గా చూస్తున్నారు, సో నో ప్రాబ్లం అనేసి. అయినా ఎందుకు వచ్చిన గోల నిజంగానే అయిందనుకోండి అని చాలా వరకు క్రాప్ చేశాను. ఫనీ అలా జరగదులే, కానీ ఇన్ కేస్ ఓకే. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసేసి ఋషికొండ బీచ్లో ఆర్కి బీచ్కి వచ్చేసాం. అండ్ మేము పొద్దున్నుంచి ఏం తినలేదు. అమ్మ కొన్ని స్నాక్స్ తీసుకొచ్చారు, వాటినే కార్లో కూర్చుని ఇన్ బిట్వీన్ ప్లేసెస్లో వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు కార్లో కూర్చున్నప్పుడు తిన్నామన్నమాట, అంతే. సో ఇక్కడ ఆర్కే బీచ్కి వచ్చేసరికి 5:30 అలా అయింది. అప్పటికే చాలా ఆకలిస్తుంది. సో ఇంకా బీచ్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటే అక్కడే కూర్చొని తినేసాము. అండ్ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి ఈలోపు మేమైతే షాపింగ్ ఏదైనా చేద్దాం గుర్తుగా అనేసి వెళ్ళామన్నమాట, నేను అమ్మ చెల్లి. అండ్ మేము వచ్చేసరికి మా ఫుడ్ కూడా రెడీగా ఉంది. మేమైతే రొయ్యలు, ఫ్రై చేసిన రొయ్యలు, ఇంకా ఫిష్, అలానే చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ 1 నూడిల్స్ కూడా ఆర్డర్ చేసాము. దీని తర్వాత ఈ నేచర్ని వదిలేసి ఎలా ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. చాలాసేపు ఇక్కడే కూర్చుని బీచ్ని ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ నాకైతే ఒక్కటే అనిపించింది, వైజాగ్ వాళ్ళు ఎంత లక్కీ కదా. ఎంత స్ట్రెస్ ఉన్నా ఈవినింగ్ అయ్యేసరికి హ్యాపీగా బీచ్ దగ్గరికి వచ్చి మొత్తం అంతా వదిలేయచ్చు ఇక్కడే. అంత బాగుంది ఇక్కడ నేచర్. అండ్ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఈ బుజ్జి కార్ని చూశాను. చూడగానే నా అల్లుడే గుర్తొచ్చాడు. రిటర్న్ వెళ్ళాము అంటే ఇంటికి వెళ్ళాము అనుకుంటారేమో, అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. నెక్స్ట్ వీడియోలో